హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఈటీవీలో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి వీడియోకి. ఎందుకంటే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. మీరు లైక్ చేయడం ద్వారా కొంచెం వీడియో అయితే బూస్ట్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. ఇది ఒక లవ్ రొమాంటిక్ విలేజ్ డ్రామా జోనర్లో వచ్చిన మూవీ అనమాట. ఈ మూవీ చాలా మంది థియేటర్స్లో ఆల్రెడీ చూసే ఉంటారు. నేనైతే థియేటర్స్లో మిస్ అయ్యాను అనమాట. ఈ మూవీ ఇచ్చిన పబ్లిష్ స్టంట్‌కి, మూవీకి సంబంధమే లేదు. మూవీలో ఏదో ఉంది అనే చెప్పారు కానీ ఔట్‌డేటెడ్ విలేజ్ డ్రామా అనమాట. 2 గంటల పైగా మూవీని సాగదీయాలి కాబట్టి అలా డ్రాగ్ చేసినట్టు ఉంటుంది. క్లైమాక్స్ కోసం 2 గంటలు టార్చర్‌నయితే ఈ మూవీ చూసేటప్పుడు భరించాలనమాట. ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని చెప్పారు. ఎక్కడో న్యూస్‌లో చిన్న పాయింట్ తీసుకొని ఒక మూవీగా ప్రెజెంట్ చేసేటప్పుడు మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే విధంగా సీన్స్ డిజైన్ ఉండాలి కానీ ఏదో క్లైమాక్స్‌లో చూపించాం ఒక మినిట్ స్టోరీకి 2 గంటలు పైగా ల్యాగ్ చేయడం అనేది ఎందుకో నాకైతే ఈ మూవీ చూసేటప్పుడు అస్సలు అర్థం కాలేదు. స్టోరీ పాయింట్ చాలా సింపుల్ అనమాట. రాజు బ్యాండ్ ట్రూప్‌లోని ఒక మెంబరు. రాంబాయ్ ఫాదర్ ఏమొచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీ. రాంబాయ్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటారు. తర్వాత ఏం జరిగింది? రాజు రాంబాయ్‌ల పెళ్లి జరిగిందా లేదా అనేది బేసిక్ స్టోరీ లైన్ అనమాట. మూవీలో ఎమోషన్ కానీ, లవ్ ట్రాక్ కానీ ఏమీ ఇంపాక్ట్‌గా అనిపించలేదు మూవీ చూసేటప్పుడు. నాన్ సింక్‌లో వచ్చే సీన్స్ కానీ, సంబంధం లేని డైలాగ్స్ కానీ టార్చర్‌లా అనిపిస్తాయి మూవీ చూసేటప్పుడు. నాకైతే అలా అనిపించింది. మనం ఎలాంటి స్టోరీని తీసామనేది కాదు, ఎలా స్టోరీని ప్రెజెంట్ చేసామనేదే ఇంపార్టెంట్. ట్రూ స్టోరీ అని మేబీ నిజంగా లవ్ స్టోరీ అలాగే వెళ్ళి ఉంటే మాత్రం లేదా సినిమాటిక్ టచ్ ఇచ్చేదో తెలియదు కానీ నిజంగా ఇది ట్రూ బేస్ స్టోరీ వెళ్ళి ఉంటే మాత్రం ఇంకేం చేయలేము. జరిగింది జరిగినట్టు కాకుండా ఒక ఎంటర్టైన్ వేలో కానీ లేదా ఎమోషనల్గా కానీ లేదా లవ్ స్టోరీలో ఇలా ఏదో ఒక ఫీలింగ్తో కనెక్ట్ అయ్యే విధంగా మూవీని ప్రజెంట్ చేసి ఉంటే బాగుండు. నేనైతే కనెక్ట్ కాలేదు. మేబీ ఇంకొంతమంది ఏమైనా ఈ లవ్ స్టోరీకి కానీ ఎమోషన్స్ కానీ కనెక్ట్ అయ్యి ఉండొచ్చేమో. నాకైతే మాత్రం కనెక్ట్ కాలేదు. మూవీకి ఏదైనా ఒక పాజిటివ్ ఉంది అంటే అది మ్యూజిక్ అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మూవీలో చాలా సీన్స్ ప్రజెంట్ చేసేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్స్కి మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఓటీటీయే కాబట్టి ఒకసారి ట్రై చేస్తామంటే ట్రై చేయండి. నాకైతే నచ్చలేదు. నేనైతే చూడమని కూడా చెప్పను, టైం వేస్ట్. మీరు క్లైమాక్స్కి వెళ్ళిపోయి లాస్ట్ 10 మినిట్స్ మూవీ చూస్తే మొత్తం మూవీ అంతా అర్థమైపోతుందన్నమాట. క్లైమాక్స్ చూస్తే సరిపోతుంది. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.5/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.